టెంటడా ఏం చేస్తున్నావు గాయత్రి? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈరోజు సంత కాదా, అందుకని బైక్ కన్నా నిలబడుకున్నాను. వస్తే సంత పోదాం అనేసి. అవునా, మొత్తానికి మీరు ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఇంత ఆనందంగా ఎందుకు ఇలా ఉన్నావు ఏంది అని మన ఫ్రెండ్స్ చెప్పగలుగుతావా ఏంది? ఈరోజు సంతకి వెళ్తున్నావు అనేసా? ఇంకొకటి ఏదైనా గుడ్ న్యూస్ అని చెప్పాలనుకున్నావు ఏంది? మన ఫ్రెండ్స్కి అందరికి చిన్న సర్ప్రైజ్ అనమాట. చిన్న అంటే సర్ప్రైజ్ ఇది ఏంటంటే ఇంట్లోకి వెళ్ళినా చెప్తాను అనమాట. ఓకే, ఏందో గాయత్రి. సో ఫ్రెండ్స్ మొత్తానికి చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఏందనేది ఏం తెలియదు. మామూలుగా యూట్యూబ్ అందరికీ ఒక సెలబ్రేషన్ డేట్ అని ఒకటి వస్తుంది అనమాట. సెలబ్రేషన్ డేట్ అంటే మామూలుగా 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట. కానీ మాకు 1,00,000 సబ్స్క్రైబర్ అయితే రాలా. అంతకంటే హ్యాపీనెస్ డే అంటే అందరు యూట్యూబర్లు అందరూ ఒక పండుగ చేసుకునే ఏదైనా ఒకటి వస్తుంది అనమాట. అదే శాలరీ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్, గాయత్రి అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది. 9 శాలరీ వచ్చినాయి గాయత్రి కడదాం. ఎంత వచ్చినాయి ఏందనేది ఒకసారి చూసేదనమాట. ముందు అసలు శాలరీ వచ్చిందా లేదా అనేది మ్యాటర్ కూడా చెప్పేస్తుంది. ఏదో మొత్తానికి సంతోషంగా ఏదో తేబోసొద్దాం ఏదో ఉన్నది నాకు తెలిసిందే. వయసు రాము ఇంకెందుకులే. అందుకని సంతకు పోయి ఖర్చు పెట్టాలనుకుంటున్నావా? ఖర్చు పెట్టండిలే, చూపిస్తా ఇప్పుడు. ఎట్లా చూపిద్దాం. ఎప్పుడైనా చూసావా ఆ పర్సన్ ఎండగా వచ్చింది డబ్బులు వచ్చింది చూసావా? లేదు, ఇంతవరకు అది చూడలేదు. దీంట్లో మళ్ళీ ఇంకో చిన్న పర్స్ ఉంటుంది. ఇది చూసి దానికి పెద్ద పర్సే, కానీ ఇప్పుడు చూపిస్తా కదా. ఏం చూపిస్తావు బా? దాంట్లో మళ్ళీ చిన్ని పర్స్. ఏంటి పర్స్ ఉన్నాయి అట్లాగా? మళ్ళీ దాంట్లో ఇంకా చిన్ని పర్స్. ఈ పర్స్ మళ్ళీ ఈ పర్స్ ఇప్పుడు మనకు మెయిన్. ఓకే, తీసేదా పని చేస్తున్నా. ఉండు ఒక్క నిమిషం ఉండు. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసేదానికి ఒక్క నిమిషం ఉండి గాయత్రి. అక్కడ లైటింగ్ సరిపోలా, అందుకనేసి కొంచెం తీద్దాం. ఇప్పుడు వస్తుంది జిరా, కనిపిస్తుంది బాగా. నాకు కనిపించాలి, నేను చెప్పాలి కదా ఇంకా. ఓకే, ఓపెన్ చేసిరా చెయ్యి. ఇట్లా దగ్గర నువ్వు ఆడ కిలోమీటర్ ఉంటాయి, ఆడ కనిపించలే ఎందుకంటే లైటింగ్ తక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట హ్యాపీ. గాయత్రికి వచ్చి ఏదో మొత్తానికి ఘనకారం చేసింది అనమాట. ఏంటంటే యూట్యూబ్ ఘనకారం. ఏం ఘనకారం చూద్దాం. ఏదెత్తియా చిన్నగా తీయాలి, ఎందుకంటే చిన్నగా పెట్టేసిన. అవునా, సంతలోకి ఎత్తుకొని పోయి సంతకి ఇచ్చామనుకుంటుందమ్మా ఈసారి గాయత్రి. చూద్దాం ఏందబ్బదా అని మీరు అనుకోబాకు ఫ్రెండ్స్. మొత్తానికి చూద్దాం. చాలా చాలా సంతోషం. ఎంత వచ్చింది ఏంది? యూట్యూబ్ శాలరీయా? ఏంది ఇది? 4, 5 ఇప్పుడు ఎన్ని కలపాలా? పెట్టుకోవచ్చా? ఎన్ని ఉన్నాయా? 5 ఉంటాయి. 5? ఓకే, 5 కూడా డబ్బులు ఉన్నాయి. ఓహో టేటా. ఇప్పుడు నా చేసి సరిపోదేమో. ఇంకేమో గాయత్రిగా ఇంక దిగులా. అవి ఉన్న దాకా దిగులు అయిపోతే మరి దిగులు అసలు. అది శాశ్వతమైన ఆనందం కాదు. అసలుకి డబ్బులు అనేది ఒక చేతులు ఉండదు, ఎన్ని చేతులు బతుందో. చూసినప్పుడే సంతోషం, వెళ్ళిపోయినప్పుడు ఏడుపు. ఏడుపు ఎందుకు వస్తుందా? మళ్ళీ దీన్ని సంపాదించి ఎంత కష్టం మళ్ళీ. అమ్మో, అందుకనే సార్. ఓకే, నువ్వు దగ్గర రా, కొంచెం దగ్గర రా. ఇప్పుడు చెప్పు. నేను ఈ పక్కన ఇది చూచా అని చూపిస్తా. ముడుచుకుపోతున్నాయి, మడితే సెట్ట పెట్టేకడికి ముడుచుకుపోతున్నాయి. ఓకే, ఎంత వచ్చింది ఏంది అని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ నెల యూట్యూబ్ డబ్బులన్నీ నేను చెప్పను, చిన్న సర్ప్రైజ్ అనమాట అది. చూడండి ఎట్లా పెడుతున్నా గాయత్రి, ఏమన్నా అర్థం అవుతుంది? నీకన్నా అర్థం అవుతుంది, నాకన్నా అర్థం అవుతుంది. ఎట్లా తీసేది? బాగా స్మెల్ మరి భలే వస్తుంది బా. ఏమైనా కొత్త నోట్లు పెట్టుకున్నాయి. వాటర్లో కొన్ని చినిగిపోయిన నోట్లు వస్తున్నాయి. బాగా తీయాలి గాయత్రి, ఇంకా ఎట్లా తీయాలి?
తీసి నా చేసి సరిపడా చెప్పిన నేను ముందుగానే. ఇంకొంచెం దీని రోజులు కొంచెం పడబోతాయి. ఏడప్పటికి కొన్ని ఉన్నాయి ఇద్దు. ఇంకా దీంట్లో కూడా ఈ పక్కడ ఈ పక్కడు ఫుల్ ఉన్నాయి. ఈసారి మాట ఫుల్ అమౌంట్ అబ్బా. చిన్న చిరుపా కష్టం లేకుండా తెచ్చుకుంది గాయత్రి అయితే. కానీ కష్టపడాలి ఈసారి. కష్టపడి మటుకు చేసుకుంటే లైఫ్, కష్టపడకుండా కానీ చేసుకోకపోతే ఇది అనమాట పరిస్థితి. ఓకే కొంచెం దూరం బొమ్మ. ఓకే ఓకే ఒక తమిళ ఫోటో రెడీ. పెట్టుకో కొంచెం దగ్గర పెట్టుకో. అట్లా కొంచెం దగ్గర పెట్టుకో. అట్లా ఏ కనిపించలేదు బాగా అయితే. కొంచెం పైన తిని ఎంత ఉండొచ్చు ఏందనేది ఇంకా మీ చాయిస్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇంకా మీకు అంచనా వేస్తాను అనమాట ఎంత ఉంటుంది ఏంటనేది సరే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి అయితే లెక్కించి చెప్తుంది. దీనివల్ల ఎంత ప్రయాసపడింది ఏంటనేది ఒకసారి చెప్పు గాయత్రి. ఎన్ని రోజులు ప్రయాసపడదాం గురించే? పట్టుంటది ఒక వారం అయిందా? వారం బట్టి ఉంటుంది. వారం బట్టి ఉంటుంది ఈ అమౌంట్ కోసం. వారం నుంచి తిరిగితే అమౌంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దానికి చాలా ప్రయాసం ఉంది. ఆ ప్రయాసం అయితే వ్యర్థమైతే కాదు అనుకుంటాను నేనైతే. ఎంత అమౌంట్ చూసిన దానికి నీకు ఎలా అనిపిస్తుంది గాయత్రి? చాలా బాగుంది. ఇదే చాలా బాగుందా? హ్యాపీగా ఉంటుందమ్మా. అదే డబ్బు చాలా మోసం చేస్తుంది తెలుసా. మనోళ్ళని వచ్చి అంటే మనకు వచ్చి అవసరం తీరుతుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా విషయం అయితే లెక్కేద్దాం. గాయత్రి ఎంత వచ్చింది నేను చెప్తుంది. మనకి ఈ నెల డబ్బులు వచ్చినాయా లేదా అనేది ముందు లెక్కేస్తుంది ఫ్రెండ్స్. చూడండి చెప్పు గాయత్రి లెక్క. 2 3 4 5 6 7 8 9 10 11 12 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 35 36 37 38 40 41 42 43 44 45 46 47 48 రెండా? ఏమైంది? ఉంటాయి 2 తక్కువైనాయా? ఎందుకనే గాయత్రి 2 తక్కువైనాయి? ఎందుకని నేను చెప్పేది నాకు తెలీదు. ఇప్పుడు దాని లెక్కన కాలు కట్ చేస్తే అంటుంది నేను తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ దీనికోసం చాలా అంటే చాలా ప్రయాసపడినా అనమాట. ఎట్లా ప్రయాసపడినామంటే ఎప్పుడెప్పుడు వస్తాయా ఏందనేది మీకు కూడా మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే ముందుగా అయితే మీరు ఛానల్ పెట్టుకునే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఏమనుకోబాకండి దయచేసి. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని బాధపడబాకండి. ఫస్ట్ కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది అనమాట. కష్టపడకుండా ఏది రాకుండా అయితే ఉండదు. కష్టపడినప్పుడే ఏ విధంగా అమౌంట్ వచ్చే చూడగలుగుతాం. ఇదైతే చాలా 3 రోజులకి 4 రోజులకి వచ్చేసింది. సో మాకైతే గుడ్ లక్. మీరైతే ఏమనుకోరు ఏందో తెలియదు కానీ మేమైతే ఇప్పుడు అసలు విషయం మీకు చెప్పబోతున్నాము. ఈ నెల మనకి యూట్యూబ్ డబ్బులు అయితే ఇంకా పడలేదు ఫ్రెండ్స్. ఇది మెయిన్ పాయింట్ అనమాట. దయచేసి మిమ్మల్ని ఎవరైనా బాధపరిచుంటే మనకి క్షమించండి. ఇదైతే యూట్యూబ్ డబ్బులు అయితే కాదు. ఇదైతే మేమైతే లోన్ అయితే పెట్టామన్నమాట. లోన్ డబ్బులు అయితే వచ్చినాయి. ఎందుకు పెట్టాము లోన్ అంటే మేము ప్రస్తుతానికి ఒక ఇల్లు అయితే మా అత్త వాళ్ళు కొనుక్కోవాలనేసరికి వాళ్ళకైతే తీసేస్తామన్నమాట. దానివల్ల అయితే పెట్టాము. ఆ డబ్బులు అయితే వచ్చినాయి అనమాట. ఎంత పెట్టినామంటే ఇంకా లెక్కేసాం కదా మీకు అర్థమై ఉంటుంది. దాంట్లో కొంచెం ఫోన్ని మేము బయట పెట్టేసి ఉంటే ఆ ఫోన్ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇది మా పరిస్థితి. ఆ ఫోన్ వల్ల మేము వీడియో అయితే చేయలేకపోయినాము. ఇది మెయిన్ ప్లస్ పాయింట్. అంతేగాని యూట్యూబ్ డబ్బులు అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాం యూట్యూబ్ డబ్బులు అయితే రావడానికి ఇంకా దగ్గరలో అయితే ఉన్నది. ఇంకొక 2 నెలలు పడుతుందా? 2 నెలలు కాదు, ఈ నెల కానీ కొంచెం కానీ మీరు చూసి కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే ఇంకా అనేక మంది షేర్ చేస్తే త్వరగా అయితే వస్తాయి అమౌంట్ అయితే. ఇంకోటి వచ్చి మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో వస్తాము. ఇంకా చాలా రోజులకైతే కనిపించలే కాబట్టి మా బాధ అయినా సంతోషాన్ని మీతో పంచుకుంటాం కాబట్టి ఈ వీడియో అయితే మీకు చెప్తాను అనమాట. ఇంకా ఈ అమౌంట్ అయితే మంచిగా అయితే ఉపయోగిస్తున్నాం. అంటే ఇల్లు అయితే తీసుకుంటున్నాం అనమాట. లోన్ పెట్టుకున్నాం అనమాట. కాబట్టి ఈ డబ్బులు అయితే ఇంటికే కట్టేస్తాం అనమాట. ఇంటికి కట్టేసి అప్పటికి దాంట్లో ఇంకా తక్కువ ఎంత తక్కువ ఉందంటే ఇంకా 12,000 13,000 తక్కువ ఉంది. అయినా కూడా ముందుగానే కట్టేస్తాం అనమాట ఉన్న డబ్బులనే. ఈ డబ్బులు వచ్చి ఎన్ని రోజులు అవుతుందంటే అయిపోతుంటుంది. ఎన్ని రోజులు? 10 రోజులు ఉంటుందా?
10 రోజులు అయిపోతుంది అనమాట. 10 రోజులు అయిపోతుంది. 10 రోజులు అయిపోతుంటే కట్టే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట, కట్టేస్తాం. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది ఈ రోజు అనిపిస్తుంది, వీడియో మటుకు ఈ రోజు చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మీకు ఎలా అనిపించింది ఏందో మాకు అది తెలియదు, కానీ మిమ్మల్ని కానీ ఏదైనా బాధ పెట్టుంటే మరొక్కసారి మమ్మల్ని క్షమించండి. మేమైతే సంతకైతే వెళ్తున్నాం, ఇంక సంతకైతే డబ్బులు అయితే ఇవైతే కావు, ఇంకా దానికి తగ్గిపోతాయి ఇంటికైతే. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే సంతకైతే వెళ్ళి ఏదన్నా కూరగాయలు తెచ్చుకోవడానికి ఒక 3 అవర్లు అయితే మేము పనికి పోయిన డబ్బులు, పనికి పోయింది కాదు, నాకు ఫోన్పేలో ఒక 300 అనమాట. ఆ 300 తీసుకొని పోయి ఫోన్పేలో ఆడ వేసి వాళ్ళకి తెచ్చుకుంటాం. సంతకైతే సంతలో ఏం తెచ్చుకుంటా గాయత్రి అది చెప్పు. టమాటాలు, ఎర్రగడ్డలు, నూనె, ఇంకపోతే కూరగాయలు. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మేము ఫోన్ని వేరే వాళ్ళకి కొంచెం కుదబెట్టేసాం అనమాట. ఆ డబ్బులలో ఒక 10,000 తీసుకొని దానికి పోయి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన ఫోన్ వచ్చి ఆయన వచ్చి పగలు కూడా వేసాడు. ఎంత మాకు బాధ అంటే అంత బాధ. చూడండి ఒకసారి, మీరే చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇదో ఫ్రెండ్స్, ఇది పగిలిపోయిన ఫోన్ అనమాట. పగలగొట్టేశాడు అన్న, పగలగొట్టేసి ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట, పేషెంట్ అయిపోయింది. దీన్ని తీసినా కూడా బాధ నాకు, అంటే దీని మీద టెంపర్ గ్లాస్ కూడా వేయలేమాట. అందుకని దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇంక పక్కన పెట్టేసి ఇంకేం చేసేదబ్బా, ఇట్లాగా మమ్మల్ని శ్రమలన్నీ వెంటాడుతున్నట్టుగా ఉన్నాయి. ఇంకా దీంట్లో తీసుకుందాం అనుకుంటే ఇది ఒక మంచి పనికి ఉపయోగిస్తున్నారు. ఇంకా వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటే మంచిది అనేది మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంక వాళ్ళకు ఉంటేనే కదా ఫ్రెండ్స్, మాకు మా అత్త వాళ్ళకి ఇంకా అమౌంట్ అయితే ప్రతి నెల కట్టాలన్నమాట. ఎంత కట్టాలి అయితే ప్రతి నెల? ప్రతి నెల వచ్చి 4,720 రూపాయలు కట్టాలి. 4,726 రూపాయలు. ఎంత? 20 రూపాయలు సింగిల్ లేదు, 40. ఎంత? 2,470 రూపాయలు. అది మ్యాటర్. ఎన్ని నెలలు కట్టాలి? 23 నెలలు. అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేమైతే తీసుకోకూడదు అనుకున్నాము. ఇంకేం చేసేదబ్బా, అవసరాన్ని బట్టి తీసి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు కూడా కట్టుకోవాలని మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి, ప్రార్థన కూడా చేయండి అందరూ. ఇంకోటి ఏంటంటే మేము మంచి వీడియోలతో రావాలని ట్రై చేస్తున్నాం అనమాట. కొంచెం పనులు వల్ల ఆగిపోతున్నాను అనమాట. ఇంకా పనులు పోకుంటే ఇంక ఇంట్లో వీడియోలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంకేదైనా మీకు మంచి వీడియో తీసుకొద్దాం అనుకుంటే ఏ వీడియో తీసుకొద్దామో అర్థం కావట్లే. అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాము. సో మనకైతే యూట్యూబ్ డబ్బులు వస్తే ఫస్ట్ మీగా చెప్తాము. ఈ నెల అయితే కొంచెం కష్టం ఉంది, కొంచెం ఇరుగ్గా ఉంది. ఎండాకాలంలో మామూలుగా అయితే ఏమంటారు అయితే యాసంలో కరువు అంటారు అనమాట. పంటలు పండించకుండా కొంచెం కరువు ఉంటుంది అనమాట. అంటే వానాకాలం వస్తే వానాకాలం పంటలు పండించలేము, నీళ్ళు ఎక్కువైపోతాయి అనమాట. అవును. ఇంకా ఎండాకాలం వస్తే నీళ్ళు తక్కువైపోయి అప్పుడు సరిగ్గా పంటలు రావు. అవును అనమాట. అదే ఫ్రెండ్స్, మొత్తానికైతే అలాగ ఉంటుంది వానాకాలం కానీ ఎండాకాలం కానీ. ఇప్పుడైతే ఇది ఎండాకాలంగా మారిపోయింది. మంచి అయితే చిన్నగలేదు మా ఊర్లో అయితే. ఈ మంచుని బట్టి అట్లా కోలుకుంటున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ మంచులలో బయటకు ఎక్కువ తిరగకుండా వీడియోలు చేయలేకపోతున్నాం. ఇంకోటైతే మంచి వీడియోలో రావాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా మంచిగా చేయాలని మేము బస్సుతో కోరుకోండి. ఇంకా సంతకైతే బయలుదేరేసి సంతలో ఏదైనా ఇప్పుడు భావం ఎన్ని గంటల పోదాం ఇదిరే? సాయంత్రం 6 గంటలకు వెళ్తే ఇప్పుడు 4:30 టైం అంతే సరిపోద్ది. 6 గంటలకు వెళ్ళాం అనుకో, అప్పుడు చీకటి అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం సలీసుకు వస్తాయి అనమాట. అంతే. అవును, అంటే అప్పుడు సంత లాస్ట్లో కాబట్టి, లాస్ట్ మూమెంట్లో కాబట్టి ఎంతో కొంతకి ఇచ్చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. అందుకనైతే లాస్ట్లో పోతాము. ఎత్తుకుపోయిన 3 అవర్లు సరిపోద్ది అనమాట వాళ్ళకి, మాకే సరిపోద్ది. ఎంత 10 రూపాయలు చిన్న చిన్న కుప్పలు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏమన్నా చిప్స్ ఫ్రిడ్జ్లో? ఇప్పుడు ఏముంటాయి, ఆడ పక్కన పెట్టే ఏం కానీ తీసే అట్టది వేరు అంతే. ఇప్పటికైతే ఫ్రిడ్జ్లో ఏమనేది చూద్దాం. టమాటాలు కూడా అయిపోయినాయి, సాంబార్ తెచ్చినట్టువన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, కొన్ని ఉన్నాయి అసలు లేవు. ఇదే ఎప్పుడు సంత వచ్చింది 10 రూపాయలు ఫ్రెండ్స్. కట్ట ఇంకా ఉన్న సంతలు అయితే ఇది ఇంక తెచ్చుకోవాలి, ఇంక సంతకు పోయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది ఒకసారి మాకు తెలియదు. మిమ్మల్ని కానీ బాధ పెట్టితే మమ్మల్ని క్షమించండి. మాకు డబ్బులు రావాలి మీ మనసుగా కోరుకోండి. మేము కూడా కొంచెం ఒక మెట్టు ఎక్కాలని ఆశపడుతున్నాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియో ముందు కలుసుకుంటాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.